అన్ని విషయములందు మనకు వివేకం అనుగ్రహిస్తున్న మన అనంత జ్ఞాని అయిన దేవాది దేవునికి ఘనత మహిమను చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం లూకాసు వార్త 21వ అధ్యాయం 20 నుంచి 36 వచనాల వరకు, దీనితో 21వ అధ్యాయం ముగుస్తుంది. మొదటిగా 20 నుంచి 28 వచనాలు చూసినట్లయితే, ప్రతిదండన దినముల గురించి 22వ వచనంలో ప్రభు మాట్లాడుతూ అన్నారు, ఆ రోజుల్లో యెరూషలేము దండ్ల చేత చుట్టబట్టను చూచినప్పుడు అక్కడ ఉండొద్దు, దానిలోనికి ఎవరు రావద్దు, కొండలకు పారిపోండని ప్రభు తెలియజేశారు. అయితే ఈ ప్రవచనము యేసుప్రభు వారు ఆరోహణమయ్యాక 40 సంవత్సరాలకి, అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా అధికారి చేత నెరవేర్చబడింది. రోమా సైన్యమంతా దండెత్తి యెరూషలేము మీదకి వచ్చి దేవాలయాన్ని కూడా కూల్చివేసి రాయి మీద రాయి లేకుండా చేశారని చరిత్రలో లిఖించబడింది. అయితే కొన్ని ప్రవచనాలకు డబుల్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, అంటే రెండవసారి మళ్ళా అవి పెద్ద ఎత్తున నెరవేర్చబడతాయి. అంటే ఈ విషయాన్ని మనం ఎలా చూస్తామంటే, ఇది ప్రభు యొక్క రాకడకు ముందు జరిగే సూచన ఉంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఎలాగైతే అపోస్తులు ఆదిమ సంఘంలో ఉన్న అపోస్తులు ఒక్క ప్రదేశంలోనే ఉండేవారు, అయితే ఇది జరిగినప్పుడు వారు నలుదిశలా చెదిరిపోయి వారి పరిచర్యను ఒక్క స్థలంలోనే కేంద్రీకరించకుండా సువార్తను పలు ఖండాలలో ప్రకటించడం జరిగింది. అలాగే అంత్య దినాలలో కూడా ప్రభు ఒలీవ కొండల మీద కాలు మోపక ముందు యూదులు తమ మెస్సయ్య యేసుప్రభు వారి అని తెలుసుకుని మరలా భూదిగంతముల వరకు వారే స్వయంగా సువార్తను ప్రకటిస్తారు. ఎందరో హతసాక్షులవుతారని వారి లెక్క కూడా ప్రకటన పుస్తకంలో ఇవ్వబట్టం మనం చూస్తాం. నెరవేరిన ప్రవచనాలు మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటే, మిగిలిన ప్రవచనాలు మనలను దేవుని యొక్క రాకడ కోసం సిద్ధం చేస్తా ఉన్నాయి. జరిగిన వాటిని బట్టి ప్రభు మాట ఎంత ఖచ్చితమైందో మనకు అర్థమవుతుంది. జరగబోయేవి తప్పక జరుగుతాయని విశ్వాసాన్ని ఇస్తున్నాయి. ఇంకా 33వ వచనంలో ప్రభు అన్నారు, ఆకాశంను భూమి గతించును కాని నా మాటలు ఏమాత్రము గతింపవు అని. చివరి రోజులు లేఖనంలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములని వాక్యం సెలవిస్తాంది. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోదురు అని ఇశ్రాయేలీయుల గురించి 24వ వచనంలో చూస్తాం. సముద్రంలోనూ సూర్యచంద్ర నక్షత్రంలోనూ సూచనలు కనబడగా జనములు కలవరపడతారని, మనుషులు ధైర్యం చెడి కూలిపోతారని 25-26 వచనాల్లో ప్రభు మాట్లాడుతా ఉన్నారు. అయితే 28వ వచనంలో ప్రభు ఒక గొప్ప మాట సెలవిస్తున్నారు. అదేంటంటే, ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలెత్తుకోండి, మీ విడుదల సమీపించుచున్నది అని అన్నారు. ఈ విషయము ప్రజలందరికీ చాలా గొప్ప ఆదరణ. ఆయన రాక కోసం ఎదురు చూస్తూ శ్రమపడే వారందరికీ ఈ మాట చాలా గొప్ప ఆదరణ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని చేకూరుస్తుంది. ఇంకా మనం 29 నుండి 33 వచనాలు చూస్తే ప్రభు ఇక్కడ చెట్టుకున్న చిగురును చూసి వసంతకాలం సమీపించిందని ఎలా గుర్తుపడతారో, అలాగే ఈ సంగతులన్నీ జరగటం చూసి దేవుని రాజ్యము సమీపమైందని తెలుసుకోండి అని చెప్తున్నారు. 29వ వచనంలో ప్రభు అన్నారు, అంజూరపు వృక్షంను సమస్త వృక్షములను చూడండి, అవి చిగురించట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరే తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకునడి అని. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్తున్నానని చెప్పారు. ఇవన్నీ జరుగుతాయని చెప్పి ప్రభు కొన్ని హెచ్చరికలు మనకి జారీ చేస్తా ఉన్నారు. అవేంటంటే, మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉంటే ఆ రోజు అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి అని. ఇది మనం చాలా గమనించాల్సిన విషయం. ఎందుకంటే చివరి రోజులు ఎలా ఉంటాయని ప్రభు చెప్పారంటే, నోహు రోజుల్లాగాను లోతు రోజుల్లాగాను ఉంటాయి. అక్కడ అంతా కూడా ప్రభు చెప్పిన కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అని అంటే, అందరూ ఎంటర్టైన్మెంట్ కి, పార్టీయింగ్ కి ఇచ్చినంత విలువ మరి దేనికి ఇవ్వరు. సో అందుకని ప్రభు మరలా ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉంటే ఆ రోజు మీ మీదకి ఉరి వచ్చినట్లు వస్తుందేమో, జాగ్రత్తగా ఉండండి అని. మిగతా వారందరి మీదకైతే అది అకస్మాత్తుగానే వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఈ సంగతులు తెలియవు. కానీ మనమైతే ఈ సంగతుల గురించి విన్నవారము. ప్రభు మనకి ఈ సంగతులన్నీ చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇది మన మీదకు అకస్మాత్తుగా రాకుండా ఉండడానికి ప్రభు మనకి ఇంకొక విషయాన్ని కూడా వివరించారు. ఇంకొక విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. అదేంటంటే, కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకుని మనిషి కుమార్ని ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారగనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి అని చెప్పారు. మనం జాగ్రత్తగా ఉండాలన్నా, శక్తి పొందుకుని ఆయన ఎదుట నిలబడాలన్నా మనకు ఖచ్చితంగా అవసరమైంది ప్రార్థనే. ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండడం అనేది మనకెంతో అవసరమని ప్రభు హెచ్చరిస్తా ఉన్నారు. ఈ వాక్య భాగం మనకు ఒక స్పష్టమైన పిలుపునిస్తుంది, భయపడకండి, సిద్ధపడండి అని. ఇప్పటికే నెరవేరిన ప్రవచనాలు ప్రభు మాట ఎంత ఖచ్చితమో మనకు చూపిస్తా ఉన్నాయి. ఇంకా నెరవేరబోయేవి మనల్ని మేల్కొల్పుతూ ఉన్నాయి. ప్రపంచము కలవరపడుతున్నప్పటికీ విశ్వాసమైన మనమైతే మనకు విడుదల సమీపిస్తుందని ధైర్యంగా ఉండాలని ఆనాటి ఇశ్రాయేలుకు నేడు మనకు ప్రభు తెలియజేస్తా ఉన్నారు. ఆకాశము భూమి గతించిన ప్రభు మాటలు ఎప్పటికీ గతించవు. కాబట్టి మన నిరీక్షణ కూడా తప్పిపోదు అన్న సంగతి మనం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. అందువల్ల మనము మన హృదయ భారాన్ని పెంచే లోకాశలను విడిచిపెట్టి ఎప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండాలని ప్రభు మనకి ఆజ్ఞ ఇచ్చారు. సూచనని
మాట్లాడను, ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా అది ఆజ్ఞగానే ఉంటుంది. ప్రపంచం గందరగోళంలో పడినప్పుడు విశ్వాసులమైన మనము మేల్కొని నిలబడాలి. సూచనలు పెరిగినప్పుడు భయంతో కాదు, విమోచన సమీపించిందని గుర్తించి సంతోషించాలి. ప్రభు మనందరికీ చివరి వరకు మేల్కొని ప్రార్థనలో నిలిచి ఆయన ఎదుట నిలవబడగలిగే కృపను మనందరికీ ప్రసాదించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. అన్ని విషయాలెందు మాకు వివేకం అనుగ్రహిస్తున్న మా అనంత జ్ఞానమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాకడలో ఏం జరగబోతుందో, నిన్నటి రోజునైతే మాకు ప్రజల యొక్క వైఖరి ఎలా ఉండబోతుందో మీరు చెప్పారు. ఈ రోజేమో ఆకాశంలో ఏం సూచనలు కనబడతాయి, భూమి మీద ఏం జరుగుతాయి, ఇవన్నీ కూడా ఆనాటి ఇశ్రాయేలీలు ఆ ప్రజలకు ప్రభా వారి చివరి రోజుల్లో ఇశ్రాయేల్లో ఏం జరగబోతుంది దాన్ని చూసి మేమేం తెలుసుకోవాలి, ఇలా అన్ని విషయాలు మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు. అయితే మేము వీటిని తెలుసుకుని ఊరుకోకూడదు, కానీ ప్రభా సిద్ధపడాలని నీవు ఆశిస్తున్నావు. అందుకొరకు కావలసినంత ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. ఈ రెండు మాకు ఎంతైనా అవసరమై ఉంది. నీ కృప మాకు కావాలి నాయన. మేము ఒంటరిగా ఈ జీవితాన్ని జీవించలేం. అందుకనే పరిశుద్ధాత్మ శక్తితో మేము ఎప్పటికప్పుడు నింపబడడానికి సహాయం చేసి నడిపించమని తండ్రి. మరి మేము రాకడ కొరకు సిద్ధపడినట్లుగా ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండడానికి నాయన, వివేకవంతంగా ఉండడానికి కృప చూపమని వేడుకుంటూ ఈ మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.